ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ ఎండ్ టైమ్స్ అనే ఈ కార్యక్రమానికి ప్రభు నామంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈ ఎండ్ టైమ్స్ అనే కార్యక్రమంలో మనము చివరి దినాల్లో బైబిల్ ప్రవచనాలు ఎలా నెరవేరబోతున్నాయి, బైబిల్లో రాయబడిన ప్రవచనాలకి ఇప్పుడు ప్రపంచ పరిస్థితులకి ఎలా పోలిక ఉండబోతుంది, ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. ఈరోజు మన స్టూడియోలో బ్రదర్ రాజేష్ గారు ఉన్నారు. వారు ఎండ్ టైమ్స్ గురించి, ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి చాలా మంచి జ్ఞానం కలిగిన వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక వార్ ఉంది, ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో రష్యా దేశము ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధం చేయటానికి రాబోతుంది. ఇది సంఘం ఎత్తబడక ముందే జరగటానికి అవకాశం ఉంది అని చాలామంది బైబిల్ పండితులు నమ్ముతున్నారు. కాబట్టి ఆ యుద్ధము ఎలా జరగబోతుంది, అసలు రష్యా దేశము ఇస్రాయేల్ దేశం మీదకి ఎందుకు యుద్ధం చేయటానికి రాబోతుంది, దీని గురించి మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. మన మధ్యలో రాజేష్ బ్రదర్ గారు ఉన్నారు. వారు, మీరు, నేను అందరం కలిసి దీని గురించి ధ్యానం చేయబోతున్నాం. బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ అండ్ వెల్కమ్ టు ద షో. సో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రష్యా దేశము ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయటానికి వచ్చింది అన్నారు. ఎందుకు వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఎందుకంటే రష్యా ఎకానమీ బాగుంది, ఇజ్రాయెల్కి కూడా తన సొంత ఎకానమీ బాగుంది. ఎందుకు దాడి చేయటానికి వచ్చింది అంటారు? రష్యా మెయిన్ వాళ్ళ ఎకనామీ రన్ అయ్యేదే ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ద్వారా, గ్యాస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా. మెయిన్లీ యూరోప్కి ఎక్కువ సప్లై చేస్తుంది అండ్ ఇండియా అండ్ చైనా ఆల్సో. రానున్న దినాల్లో ఏమవుతుందంటే వాళ్ళ ఎకనామీ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీదే ఆధారపడింది రష్యా. రష్యాకి వచ్చే మెయిన్ ఇన్కమ్ సోర్స్ పెట్రోల్, గ్యాస్. ఇప్పుడు రష్యా ఏ ఏ దేశాలకి స్పాన్సర్ చేస్తుంది అంటారు? యూరోప్కి ఎక్కువగా పంపిస్తూ ఉంది వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్నీను. మెయిన్లీ జర్మనీ ఉంది, హంగరీ ఉంది. ఈ దేశాలు కంప్లీట్గా రష్యా మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో రానున్న దినాల్లో ఇది రష్యన్ ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఈ దేశాల మీదకి ఆటోమేటిక్గా రష్యా ఎకనామీ కూడా డౌన్ అయ్యే అవకాశాలు అయితే చాలానే కనబడుతున్నాయి. ఇప్పుడు ఇంకో డౌట్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో డెడ్ సీ ఉంది. డెడ్ సీలో కొన్ని మినరల్స్ ఉన్నాయి, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండని మినరల్స్ ఉన్నాయి అని అంటున్నారు. దానికోసం రష్యా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వచ్చింది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఈ మధ్యకాలంలో అయితే ఇజ్రాయెల్ దేశము కొన్ని గ్యాస్ ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మెయిన్ వాళ్ళకి మేజర్ సోర్స్ ఇప్పుడు లివియాథాన్ అనే గ్యాస్ ఫీల్డ్ ఉంది. సో వాళ్ళు ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది లివియాథాన్ నుంచే చేస్తున్నారు. ఇంకా అదర్ గ్యాస్ ఫీల్డ్స్ అండ్ పెట్రోలియం అయితే సోర్సెస్ అయితే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో ఫ్యూచర్లో వాళ్ళు ఇది అన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు సిద్ధపడుతుంది. సో ఇక్కడ ఇంకో ప్రశ్న బ్రదర్. ఇప్పుడు రష్యా దేశం చాలా పెద్ద దేశం. వాళ్ళు గ్యాస్ని వాళ్ళ కంట్రీలో నుంచి తీసి యూరోప్కి, ఇండియాకి, చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అన్నారు. ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. ఒకవేళ అందులో గ్యాస్ దొరికిన అంత పెట్రోల్ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగిద్దా? అంటే రష్యా కూడా ఇజ్రాయెల్ మీద వచ్చి దాన్ని గ్యాస్ కోసమే వచ్చిద్దని అనుకోవచ్చా? ఎందుకంటే రష్యా చాలా పెద్ద కంట్రీ కాబట్టి. తప్పకుండా అవకాశం ఉంది. ఎందుకంటే రష్యా ఇంత పెద్ద దేశం అయినా వాళ్ళ ఎకానమీ రన్ అయ్యేది ఆయిల్స్ ద్వారానే, పెట్రోలియం ప్రొడక్ట్స్ ద్వారానే జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయో వాళ్ళ ఎకనామీ డౌన్ అయ్యే అవకాశాలు అయితే చాలానే కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం కానీ ఈ ఉత్పత్తి చేసి అనేక దేశాలకి ఇజ్రాయెల్ ద్వారానే సరఫరా జరిగితే అది రష్యాకి ఎకనామీ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది దాడి చేయడానికి వాతావరణం అనుకూలంగా అప్పుడు ఏర్పడుతుంది. అంటే ఇంకొక ప్రశ్న అయ్యగారు, కొంచెం క్లారిఫై చేయడానికి. ఇప్పుడు రష్యా దేశంలో గ్యాస్ ఉంది, అది యూరోప్కి, చైనాకి, ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. మరి యూరోప్లో ఉన్న గ్యాస్ అయిపోవటానికి అవకాశం ఉందా? యూరోప్
సారీ, రష్యాలో ఉన్న పెట్రోల్, ఆ గ్యాస్ అయిపోవటానికి అవకాశం ఉందంటారా? అవకాశం లేదు. వాళ్ళకి ఇనఫ్ గ్యాస్ అండ్ పెట్రోలియం ఉత్పత్తి చేసే సామర్థ్యం అయితే రష్యాకు ఉంది. బట్ అవి స్టోర్ చేయడానికి కానీ ఈ అవకాశం లేదు. అవి వాళ్ళు ఏంటంటే ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉండాలి ఆ ఫీల్డ్స్ అన్ని. సో వాళ్ళ మధ్యలో ఆపేసి అట్లా చేయడానికి అయితే వాళ్ళకి అవకాశం లేదు. సో వాళ్ళ దగ్గర అయితే గ్యాస్ ఫీల్డ్స్ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రష్యా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, క్లారిఫై చేస్తారని మేము అనుకుంటున్నాము. రష్యా దగ్గర ఉన్న గ్యాస్ అయితే అయిపోదు, ఈలోపు ఇజ్రాయెల్ దగ్గర గ్యాస్ దొరికింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే రష్యా యొక్క బిజినెస్ డౌన్ అవుతుంది, ఎకానమీ డౌన్ అవుతుంది. అదే కదా మీరు చెప్తుంది? అవును పాస్టర్ గారు. ఆ కారణం చేత రష్యా ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంది అని అంటారు. కానీ ఇక్కడ యూరోప్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్కి అగెన్స్ట్ అవుతుంది అని అంటున్నారు, నిజమేనంటారా? వాస్తవమే, కానీ వాళ్ళు డిపెండెంట్ ఆన్ ఎక్కువ వాళ్ళకి వింటర్ సీజన్లో కానీ ఎక్కువ వాళ్ళకి గ్యాస్ అవసరం ఉంటుంది. సో టు రన్ ద మెషిన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ అంతటికి హీట్ చేయడానికి కానీ ఎక్కువ వాళ్ళు దీని మీద ఆధారపడి ఉంది యూరోప్ అంతా. వాళ్ళకున్న రిసోర్సెస్ అయితే సరిపోవు. దే నీడ్ టు గెట్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇక్కడ ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు సౌదీ అరేబియాలో గ్యాస్ ఉంది, ఇరాన్లో గ్యాస్ ఉందంటారా? ఇరాన్లో కూడా వాళ్ళకి ఉన్నాయి, ఇరాన్ కూడా గ్యాస్, ఇరాన్ కూడా ఉంది. సో ఇరాన్ రష్యా తోటి కలిసి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది కదా. ఇరాన్ దగ్గర ఉన్న గ్యాస్, రష్యా దగ్గర ఉన్న గ్యాస్ ఇప్పుడు అయిపోతే లేదా అయిపోకపోయినా ఇజ్రాయెల్ వీళ్ళిద్దరిని బీట్ చేసి ఇజ్రాయెల్ దగ్గర ఉన్న గ్యాస్ ప్రపంచానికి అందిస్తే వీళ్ళిద్దరు ఎకానమీ డౌన్ అవుతుంది అంటారా? ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటారా? ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వీళ్ళ ఎకనామీ డౌన్ అయిపోతుంది ఉంటే వాళ్ళకి వేరే మార్గం లేదు. వాళ్ళు ఇజ్రాయెల్ని ఎలా ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి వాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయెల్ యూరోప్ మొత్తానికి సప్లై చేయగలిగిన గ్యాస్ ఫీల్డ్స్ అయితే ఐడెంటిఫై చేసింది. వాళ్ళు పైప్ లైన్స్ అన్ని ఇప్పుడు సిద్ధపరుస్తున్నారు యూరోప్కి ఎట్లాగా గ్యాస్ పంపించాలి అని. సో ఎప్పుడైతే ఈ వాతావరణం ఏర్పడుతుందో రష్యా ఆటోమేటిక్గా ఎకనామీగా డౌన్ అయిపోతుంది, దాని మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఇంకా ఆ దేశం అంతా రన్ చేయడానికి కానీ, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అది యుద్ధం చేస్తుంది యుక్రెయిన్తో. యుద్ధం చేయాలన్నా, ఆయుధాలు ఉత్పత్తి చేయాలన్నా వాళ్ళకి ఎకనామీ ఎంతో కీలకమైనది. వాళ్ళకి పెట్రోలియం కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అవి మేజర్గా రోల్ ప్లే చేస్తున్నాయి అన్నింటినీ వాళ్ళ ఎకనామీ రన్ చేయడానికి. సో వార్ మెషిన్ రన్ అవ్వాలంటే రష్యా చేసి సుదీర్ఘమైన యుద్ధం చేస్తుంది యుక్రెయిన్తో. రానున్న దినములో పండితులు ఏమని చెప్తున్నారంటే యూరోప్ మీద కూడా రష్యా యుద్ధం ప్రారంభిస్తుంది అని చెప్తున్నారు. దానికి ఎంతో ఆర్థిక వనరులు కావాలి. సో ఎప్పుడైతే ఇజ్రాయెల్ మొదలు పెడుతుందో ఎక్స్పోర్ట్స్, అది రష్యాకి నచ్చదు అది. ఎందుకంటే వాళ్ళ ఎకనామీ డౌన్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అప్పుడు. సో వాళ్ళు యుద్ధం చేయలేని పరిస్థితికి రష్యా చేరుకోబోతుంది. దానివల్ల ఇజ్రాయెల్ మీద దాడి చేసే అవకాశం అన్ని దేశాలు ఇరాన్ని కలుపుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేసే పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. సో ఆ విధంగా రష్యా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది, అంతే కదండి? ఖచ్చితంగా. సో ఇదండి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రష్యా దేశము, అలాగే ఈ యొక్క ఇరాన్ దేశము, అలాగే కొన్ని ముస్లిం కంట్రీస్ రష్యాకి సపోర్ట్గా వెళ్ళిపోయి ఇవన్నీ ఇజ్రాయెల్ మీద దాడి చేయబోతున్నాయి. ఇజ్రాయెల్లో ఉన్న ఆయిల్ ఫీల్డ్స్ ఇప్పుడు మేజర్ కీలకమైన కారణం కాబోతుంది. ఈ వార్ కనుక జరిగితే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాము. ఇజ్రాయేలీలు యుద్ధంలో ఫెయిల్ అవుతారు కానీ దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయబోతున్నాడు. ఈ విధంగా మనకి ప్రపంచం మొత్తానికి యెహోవాయే దేవుడు అనే ఆ రోజు ప్రూవ్ అవ్వబోతుంది. ఫైనల్గా ఒక విషయం ఏంటి అని అంటే రష్యా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయబోతుంది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తారు, దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ అద్భుతాన్ని మనం చూడబోతున్నాం.
తిరిగి నెక్స్ట్ క్వశ్చన్ తోటి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. థ్యాంక్ యూ.